హాయ్ ఫ్రెండ్స్, మరికొన్ని హైలైట్స్ ఏడబ్ల్యూఎస్ యొక్క హైలైట్స్ చూద్దాం. S3 ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ FTP మీన్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. S3ని FTPగా యూజ్ చేసుకోవచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ సబ్నెట్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? హై సెక్యూరిటీ, కాస్ట్ ఆప్టిమైజేషన్, స్కేలబిలిటీ. సెక్యూరిటీ ఉంటుంది, తక్కువ కాస్ట్లో అయిపోతుంది, స్కేలబిలిటీ కూడా ఉంది. ట్రాన్సిట్ గేట్వే for multiple VPCs, making it easier to manage connectivity and routing. నెంబర్ ఆఫ్ VPCs ఎక్కువ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ VPCs ఈజీ చేస్తుంది, కనెక్టివిటీ మేనేజ్ చేస్తుంది, రౌటింగ్ అనేది మేనేజ్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఫర్ మల్టిపుల్ VPCs మేకింగ్ ఇట్ ఈజియర్ టు మేనేజ్ కనెక్టివిటీ అండ్ రౌటింగ్. డిఫాల్ట్ VPC వెరీ సింపుల్ అండి. AWS అకౌంట్ న్యూ AWS అకౌంట్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో బై డిఫాల్ట్ ఒక VPC అనేది క్రియేట్ అయిపోతుంది. డిఫాల్ట్ VPC క్రియేట్ అయిపోతుంది. దాని యొక్క IP స్టార్ట్స్ ఫ్రమ్ 172.31.0.0. అయితే ఇక్కడ నెట్వర్క్ అడ్రస్ యొక్క IP 172.31.0.0. రిజర్వ్డ్ ఫర్ ది VPC రౌటర్ ఎంతో చూద్దాం. 172.31.0.1. IP address of the DNS server 172.31.0.2 is reserved for future use 172.31.0.3. 172.31.0 అనేది కామన్. 0 1 2 3. 0 ఉంటే నెట్వర్క్ అడ్రస్, 1 ఉంటే రిజర్వ్డ్ ఫర్ ది VPC రౌటర్, 2 ఉంటే IP అడ్రస్ ఆఫ్ ది DNS సర్వర్, 3 ఉంటే రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ యూజ్. ఐదవది 172.31.255.255. దిస్ ఈజ్ ద నెట్వర్క్ బ్రాడ్కాస్ట్ అడ్రస్ బట్ ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ ఇన్ ఏ VPC, దేర్ ఫోర్ AWS రిజర్వ్స్ ఇట్. అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. VPC డాష్బోర్డ్, ఆల్ VPC IP, సబ్నెట్, రిసోర్స్ మ్యాప్, రౌట్ టేబుల్ ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్ గేట్వే ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా అవైలబుల్. CIDR, ఫ్లో లాగ్స్, ట్యాగ్స్ ఎక్సెట్రా. డిఫాల్ట్ VPC IP ఆల్రెడీ చెప్పుకున్నాం ఎంతండి, 172.31.0.0. ప్రైవేట్ గేట్వే అటాచ్డ్ టు NAT గేట్వే. ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ. ప్రైవేట్ గే అటాచ్డ్ టు NAT గేట్వే, పబ్లిక్ గేట్వే అటాచ్డ్ టు ఇంటర్నెట్ గేట్వే. అసలు ఇంటర్నెట్ అంటే పబ్లిక్. ఎలాస్టిక్ IP ఈజ్ ద పబ్లిక్ IP. ఎలాస్టిక్ IP ఈజ్ ద పబ్లిక్ IP. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ నోట్ అండి, షట్ డౌన్ ఇన్స్టాన్సెస్ అదర్వైజ్ కాస్ట్ మే ఇంక్రీజెస్. కొన్ని ఇన్స్టాన్సెస్ అనేది మనం యూటిలైజ్ చెయ్యం, సో వాటిని షట్ డౌన్ చేసేయాలి, అదర్వైజ్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసులో 54 ఇన్స్టాన్సెస్ ఉన్నాయనుకోండి, అందులో 18 మీకు అనాలిసిస్ అండ్ రీసెర్చ్ చేస్తే ఒక 18 20 యూజ్ చెయ్యను ఉంటాయి, వాటిని షట్ డౌన్ చేసేయడమే. షట్ డౌన్ ఇన్స్టాన్సెస్ అదర్వైజ్ కాస్ట్ మే ఇంక్రీజ్. అన్నెసరీ ఇన్స్టాన్సెస్ ఏమైనా ఉంటే కానీ అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి షట్ డౌన్ చేయండి. VPC పీరింగ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చెప్పుకున్నాం. నెట్వర్క్ కనెక్షన్స్ బిట్వీన్ 2 VPCs, 2 VPCs మధ్య నెట్వర్క్ కనెక్షనే VPC పీరింగ్ అంటాం. ద కమ్యూనికేషన్ బిట్వీన్ VPCs ఆర్ డన్ వయా ప్రైవేట్ IPs. VPC డస్ నాట్ సపోర్ట్ ఎడ్జ్ టు ఎడ్జ్ రౌటింగ్ known as transitive peering. Once again, VPC does not support edge to edge routing known as transitive peering. కింద డయాగ్రామ్ వెరీ క్లియర్ అండి. VPCA, VPCB, VPCC అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ కనెక్షన్ అనేది VPCA టు C ఉంది, అలాగే B టు C ఉంది. సో VPCA, VPCC, VPCB, VPCC కమ్యూనికేట్ చేసుకుంటాయి, కానీ VPCA, VPCB not communicate, not allowed communication because there is no connection, there is no direct connection, there is no direct communication. VPCA and VPCB can't communicate because no direct communication. Thank you.